అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. పిఠాపురంలో మరో పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఆయన కూడా కే పవన్ కళ్యాణ్ కావడం గమనార్హం. ఈ పవన్ కళ్యాణ్ గుర్తు కూడా జనసేన గ్లాస్ గుర్తుకు దగ్గరగా ఉండడం ఇప్పుడు జన సైనికులను ఆందోళన కలిగిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమి వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. వైఎస్ షర్మిల రంగంలోకి దిగిన కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రమే. ఈ పార్టీలతో పాటు మరికొన్ని చిన్న పార్టీలు కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. భారత చైతన్య యువజన పార్టీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలు పోటీకి దిగుతున్నాయి. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అయితే 175 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. ఈ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్. ఇది జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ కు చాలా దగ్గర పోలిక కలిగి ఉంది. దీంతో ఖచ్చితంగా ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారని జన సైనికులు భావిస్తున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ నాయకులు తమను బెదిరిస్తున్నారని, పోటీ నుంచి తప్పుకోమంటున్నారని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించడం సంచలనమైంది. జనసేన నేతలు వల్లభనేని బాలశౌరి, నాదెండ్ల మనోహర్ తమను బెదిరిస్తున్నారని అన్నారు. అలాగే తమ అభ్యర్థుల బీఫామ్లు లాక్కున్నారని, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం అభ్యర్థి ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థిని పిఠాపురం నుంచి పోటీలో దించుతోందట నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్సీపీ కావాలనే నవరంగ్ కాంగ్రెస్ పార్టీతో ఈ పని చేయిస్తోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి ఒకే పేరు, ఇంచుమించుగా ఒకేలా ఉన్న గుర్తులను వాడుకుంటున్నారని మండిపడుతున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ సింపుల్ గా కే పవన్ కళ్యాణ్ అంటాం. ఇక కనుమూరి పవన్ కళ్యాణ్ అన్న కే పవన్ కళ్యాణే. దీనికి తోడు బకెట్, గాజు గ్లాసు చూడటానికి చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఓటర్లను తికమక పెట్టడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని జన సైనికులు మండిపడుతున్నారు. అయితే ఈ కనుమూరి పవన్ కళ్యాణ్ ఎవరు, ఆయన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఒకే పేరు, దగ్గరగా ఉన్న గుర్తులతో ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. దేశవ్యాప్తంగా గతంలో ఇలాంటివి చాలానే జరిగాయి. ప్రస్తుత ఎన్నికల్లోనూ మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఇలాంటి పరిస్థితే కనిపించింది. తమిళనాడులోని రామనాథపురం లోక్సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంను పోటీ చేస్తున్నారు. అయితే అదే స్థానం నుంచి మరో 4 ఓ పన్నీర్ సెల్వంలు నామినేషన్లు దాఖలు చేశారు. అంటే ఒకే స్థానం నుంచి మొత్తం 5 ఓ పన్నీర్ సెల్వంలు పోటీ చేస్తున్నారు. ఇది ఓటర్లను మరింత గందరగోళానికి గురి చేస్తుంది. అయితే ఈ 5లో 3 ఇండిపెండెంట్లు కావడంతో ఇంకా ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించలేదు. కాకపోతే పేర్లు మాత్రం ఒకేలా ఉన్నాయి.